come ye and let us go up to the mountain of the Lord. యెహోవా పర్వతమునొద్దకు మనం వెళుదాము రండి అనుంది. That is what Isaiah has foreseen, how in the last days people will tell each other, let us go onto the top of the mountain. యెషయా తన ముందు చూపుతో భవిష్యత్తులో ఏ విధంగా ప్రజలు రండి యెహోవా పర్వతమునకు వెళదాము అంటారో చూశాడు. That is a wonderful fruitful ministry. ఇది అద్భుతమైన ఫలభరితమైన పరిచర్య. Telling each other, ఇతరులకు చెప్పుట, counseling each other, ఒకరితో ఒకరు సలహాలు చెప్పుట, encouraging each other, ఒకరినొకరు ప్రోత్సాహపరచుట, and going together into the house of God. అందరం కలిసి దేవుని మందిరంలోనికి వెళ్ళుట. Oh, what a wonderful thing it is. చూడండి ఎటువంటి అద్భుతమైన విషయం ఇది. We have to have that love and passion for the house of the living God. దేవుని యొక్క జీవంగల దేవుని యొక్క మందిరం పట్ల ఎటువంటి ప్రేమ మరియు బలమైన భావం మనలో ఉండాలి. David's desire was, దావీదు ఆశ ఏంటంటే, I want to dwell in the house of the Lord for all the days of my life. నా జీవితాంతం జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నివాసం చేయాలన్నాడు. Oh, what a wonderful passion he had. ఎటువంటి అద్భుతమైన భావం ఇతనికి ఉంది. So that much passion we also should have. ఇటువంటి భావము ఆశ మనలో కూడా ఉండాలి. We have been redeemed by the blood of the Lord. యేసు ప్రభువు రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. And God has put in our heart, in our hands, the wonderful scripture. అద్భుతమైన ఈ లేఖనాలను దేవుడు మన హస్తాల్లో పెట్టాడు. They in the Old Testament times they did not have this privilege. పాత నిబంధన వారికి ఈ ధన్యత లేదు. But now we have the full Bible in our hand. అయితే మన చేతిలో సంపూర్ణమైన బైబిల్ మనకు ఉంది. God's voice is recorded. దేవుని వాక్యము లిఖించబడింది. When it comes in touch with the Holy Spirit, you hear the voice of God. ఈ పదాలకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శ తాకిడి ఉంటే దేవుని స్వరాన్ని మనం వింటాం. You should not hear any man's voice. మానవుని స్వరాన్ని వినకూడదు. You should hear God's voice. దేవుని స్వరాన్ని వినాలి. That would mean you should not focus your attention onto the man. దీని అర్థం ఏంటంటే మానవుని వైపు నీ దృష్టిని కేంద్రీకరించకూడదు. You should give credence to the word of God. దేవుని వాక్యానికి నీవు క్రెడిట్స్ ఇవ్వాలి. We read in Mark's Gospel chapter 13 verse 11. మార్కు సువార్త 13:11లో చదువుతాం. It is the Holy Spirit he speaks to us. అది పరిశుద్ధాత్ముడు మన ద్వారా మాట్లాడును అని ఉంది. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడును. How we should give credence to the Holy Spirit, not to any man. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి మనం ఘనతనివ్వాలి. Some people they don't hear properly. కొంతమంది సరిగ్గా వినరు. They keep seeing the people who are preaching here. ఇక్కడ ఎవరైతే బోధిస్తున్నారో వారి వైపు చూస్తూ ఉంటారు. There was a man in our Delhi assembly. ఢిల్లీ అసెంబ్లీలో ఒక వ్యక్తి ఉన్నాడు. Way back in 70s. 1970 ఆ ప్రాంతంలో. And I was giving the last word in one of our meetings. ఓ కూడికల్లో నేను ఆఖరి వర్తమానాన్ని ఇస్తున్నాను. I used to have very bushy mustache at that time. నాకు చాలా ముల్లముల్లగా ఉండే బుషి దట్టంగా మీసాలు ఉండేవి. So I was preaching the word. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. Then after the word was given, ఒక వాక్యం ఇయ్యగా నాకు one brother came to me. ఓ సహోదరుడు నాతో వచ్చాడు. బ్రదర్ మీరు వాక్యం చెప్తుంటే అంతా ఎస్వి రంగారావు ఉన్నట్టున్నారు బ్రదర్ అన్నాడు. బ్రదర్ మీరు వాక్యం చెప్తుంటే ఎస్వి రంగారావు ఉన్నట్టున్నారు అన్నాడు. ఆయన ఒక యాక్టర్. ఆయన ఒక యాక్టర్. That means all through the meeting he was only seeing that character. ఈ మీటింగ్ అంతా ఆ వ్యక్తినే చూస్తున్నాడు. He did not listen to the word of God. దేవుని వాక్యాన్ని వినలేదు. He had been hearing some noise at all. కొన్ని శబ్దాలు ఏదో వింటూ ఉన్నాడు అంతే. Then I thought my మీసాలు maybe అభ్యంతరకరంగా ఉన్నాయేమో ఆయనకి. నా మీసాలు అభ్యంతరకరంగా ఉన్నాయేమో అనుకున్నాను. I may look like ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు లాగా ఉంటాను. I went home and cleaned off my mustache. ఆ ఇంటికి వెళ్ళి ఆ మీసాలని గీకేసాను. It was that time I removed my mustache. అప్పుడే నేను నా మీసాలు తీసేసాను. Then after 3 weeks 3 వారాల తర్వాత I was again giving the word. మళ్ళా వాక్యం చెప్తున్నాను. Then same man comes to me. అదే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. Then he comes to me and says, నా దగ్గరికి వచ్చి విధంగా చెప్పాడు, Uncle you look like గుమ్మడి వెంకటేశ్వరరావు. అంకుల్ ఈసారి గుమ్మడి వెంకటేశ్వర లాగా ఉన్నాడు. మరి ఎస్వి రంగారావుని గుమ్మడి వెంకటేశ్వర చూడడానికి వచ్చింది మీరు. నువ్వు ఎస్వి రంగారావుని గుమ్మడి వెంకటేశ్వర చూడడానికి వచ్చావా? Some people they look like that. కొంతమంది ఆ విధంగా కనిపిస్తుంటారు. They don't pay attention to the word of God. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ వహించరు. Word of God says, దేవుని వాక్యం చెప్తుంది Acts of the Apostle chapter 10 verse 32. అపోస్తల కార్యం 10:32 విధంగా చెప్తుంది. Apostle Paul commanded the elders of the Ephesus to the God and to the word of grace. ఇక్కడ దేవుని యొద్దకు దేవుని వాక్యమునకు వారిని అప్పగించెను అని ఉంది. It's a wonderful expression. ఎంతో అద్భుతమైన వాక్యం. He commended Ephesian elders to God. ఎఫెసీలో పెద్దలను దేవునికి సమర్పించాడు. And also the word of grace through which they are built up. అంత మాత్రమే కాకుండా వారు కట్టబడిన కృపా వాక్యానికి వారిని అప్పగించాడు. Built up by the word of God. మనం దేవుని వాక్యం ద్వారా నిర్మించబడ్డాం. You should pay full attention to the word. కాబట్టి సంపూర్తిమైన దృష్టి కేంద్రీకరణ దేవుని వాక్యంపై మనం ఉంచాలి. God can do wonders and miracles. దేవుడు అద్భుతములను ఆశ్చర్యకార్యాలను మన జీవితంలో చేస్తాడు. God is using many people in the world. ఏ విధంగా దేవుడు అనేక మంది లోకంలో వాడుకుంటున్నాడు. God will use you in your own way. అదే విధంగా నీ దినమునందు దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. You should develop that passion. ఈ
భావాన్ని, తీవ్రమైన భావాన్ని నువ్వు పెంచుకోవాలి. You should get excited when you read the word or when you hear the word. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, విన్నప్పుడు నీవు ఉత్తేజభరితుడిగా మారాలి. Word of God says, దేవుని వాక్యం చెప్తుంది, you should tremble at his word. దేవుని స్వరములు విన్నప్పుడు నీవు వనకాలి అనుంది. You should tremble at his presence. ఆయన సన్నిధిలో నీవు వనకాలి అనుంది. That's why with great reverence and respect we should sit in the presence of the Lord and pay attention to the word. అందుకే గొప్ప పూజా భావంతో, అదే విధంగా గౌరవంతో దేవుని సన్నిధిలో మనం ఉండి ఆయన వాక్యాన్ని వినాలి. By the body language I can understand some of you are not paying attention here at all. మీ శరీర కదలికలను బట్టి కొంతమంది దృష్టి కేంద్రీకరించట్లేదని నాకు అర్థమవుతుంది. Body language you cannot escape. బాడీ లాంగ్వేజ్ మీరు తప్పించుకోలేరు. By our body language you express what you are. నీ బాడీ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి నువ్వు ఎలాంటి వాడవో చెప్పొచ్చు. So pay attention to the word of God. కాబట్టి దేవుని వాక్యాన్పై దృష్టి కేంద్రీకరించండి. God will definitely bless you. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. Now we have been seeing how Mount Ararat speaks of new life. అరారాత్ కొండ ఏ విధంగా నూతనమైన జీవాన్ని చూపిస్తుందో మనం చూస్తున్నాం. Mount Moriah speaks of sacrifice. మౌంట్ మొరియా అనేది త్యాగాన్ని చూపిస్తుంది. So that is how God commanded Moses. ఈ విధంగా ఇక్కడ అబ్రహాముకు దేవుడు ఆజ్ఞాపించాడు. Now I know that thou fearest God. ఇప్పుడు నీవు దేవునికి భయపడవాడవని ఎరుగుదును అన్నాడు. When did he say that? ఎప్పుడు అన్నాడు అది? When Abraham was prepared to keep Isaac, who was very close to his heart, on the altar of God. తన హృదయానికి ఎంతో సమీపస్తుడైన ఇస్సాకును బలిపీఠం మీద పెట్టే సమయంలో అన్నాడు. He had no doubt whatsoever. ఏదేమైనప్పటికీ ఎటువంటి అనుమానం లేదు అబ్రహాముకి. చంపినప్పటికీ, సమర్పణ ఇచ్చినప్పటికీ ఆయన భారం ఏంటంటే, తన మనసులో ఉన్న నిజం ఏంటంటే, ఈవెన్ మరణంలో నుండి దేవుడు తను లేపగలడు అన్న నమ్మకం ఉంది. అదే మనం ఉదయకాలం చదివాం. ఫిబ్రవరి 11:19 చూసాం. ఎంత అద్భుతమైన వాక్యం అది. That Abraham had. అబ్రహాము కలిగిన బలమైన విశ్వాసాన్ని చూపిస్తుంది. That is one of the reasons why he did not tell even Sarah. ఈ కారణాన్ని బట్టి ఇందుకే సారాకు కూడా అబ్రహాం చెప్పలేదు. He is not going to dead and gone. ఆ విధంగా వెళ్ళి చనిపోవట్లేదు. He will come again. మళ్ళీ వస్తాడు వెనక్కి. God will raise him up. దేవుడు అతన్ని తిరిగి లేపుతాడు. And we will go and come back to the house. మేము వెళ్ళి తిరిగి గృహానికి వస్తాం అన్నాడు. What a faith Abraham had. ఎటువంటి విశ్వాసం అబ్రహాముకు ఉంది. Do you have faith? ఎటువంటి విశ్వాసం ఉందా? 1 Timothy మొదటి తిమోతి chapter 5 5వ అధ్యాయము verse 12. 12వ వచనం. 1 Timothy మొదటి తిమోతి 5:12. 5:12. They have cast off their first faith. వారు వారి మొదటి విశ్వాసాన్ని కోల్పోయారు. Oh, what a tragedy. ఎంత బాధాకరమైన విషయం. He is telling concerning some, he is writing to Timothy, some have cast off their first faith. మీలో ఉండే కొంతమంది విశ్వాసం ఉద్దేశించి తిమోతికి రాస్తున్నాడు పౌలు, మీరు కొంతమంది మొదటి విశ్వాసమును కోల్పోయారు. And we read in Revelation chapter 2 verse 4. ప్రకటన 2:4లో మనం చదువుతాం. Some have lost their first love. కొంతమంది వారి మొదటి ప్రేమను కోల్పోయారు. And then what is the result? దానికి కారణం ఏంటి? ప్రతిఫలం ఏంటి? Revelation 2:5 says they have lost their first words also. దాని వల్ల వచ్చిన ప్రతిఫలం 2:5లో అంటాడు, వారు మొదటి వివరణ కూడా కోల్పోయారు. మొదటి అంతకుముందు చేస్తున్న పనులు మళ్ళా చేయి అంటాడు. ముందు చేసిన పనులు మళ్ళా చేయి అంటాడు. What you have lost you have to redo again. నీవు కోల్పోయినవి తిరిగి చేయము అన్నాడు. So if there is no faith, there is nothing else will remain. విశ్వాసం లేకపోతే ఏది నిలవదు. Faith is very very important. విశ్వాసం ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనది. 2 Peter చూడండి 2 పేతురు chapter 1 ఒకటో అధ్యాయం. 2 Peter chapter 1 2 పేతురు మొదటి అధ్యాయం 5 to 9 we shall read responsively. 5 నుండి 9 వరకు మార్చి చదువుదాం. And besides the giving all diligence, add to your faith virtue, and to your virtue knowledge. జ్ఞానమందును 6 చదువుతున్నాం. జ్ఞానమందును ఆశగ్రహమును చదవండి అందరూ చదవండి. ఆశగ్రహమందు సహనమును, సహనమును భక్తిని. And to godliness brotherly kindness, and to brotherly kindness charity. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులై నిష్ఫలైనను కాకుండా చేయును. Verse 9. But he that lacketh these things is blind and cannot see afar off, and hath forgotten that he has purged from his old sins. Here we have an account as to how much faith is important. విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనదో ఉన్నది ఈ భాగంలో మనం చూస్తాం. Add to faith. విశ్వాసమునకు జత చేయుడి. That means faith is important thing. విశ్వాసం ప్రాముఖ్యమైనది. Faith is the foundation. ప్రాథమికమైనది. Faith is the beginning. ఆరంభమైనది విశ్వాసం. Faith you add all other Christian virtues. ఈ విశ్వాసమునకు మంచి క్రైస్తవ లక్షణములను మీరు జత చేయండి. Faith is the base. విశ్వాసం అనేది ఒక బేస్ వంటిది. And that virtue, knowledge, like this they are built up. ఈ విశ్వాసం పునాది వంటిది. దానిపై మీరు సద్గుణమును, విశ్వాసమును, జ్ఞానమును దానిపై జత చేయాలి అన్నాడు. That would mean what? దాని అర్థం ఏంటి? If there is no faith,
all other things cannot exist. దీని అర్థం ఏంటంటే విశ్వాసం లేకపోతే పైనున్నవేవి ఉండవు. That's why word of God says, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, the just shall live by faith. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అంటుంది. We read in 2 Corinthians chapter 5 verse 7. 2 కొరింథీ 5:7 మనం చదువుతాం, we walk by faith not by sight. మనము వెలిచూపు వలన కాక విశ్వాసము వలన మనం నడుస్తాము అన్నది. These are all the verses very familiar to us. ఇవన్నీ మనకు అంత పరిచయమైన వాక్యాలే. But see that you have that faith. చూడండి ఈ విశ్వాసం మనకుందా? When the Lord would come again, దేవుడు తిరిగి వచ్చినప్పుడు what he is going to see? ఆయన ఏం చూస్తాడు? Not how effectively you are preaching, ఎంత బాగా నువ్వు బోధిస్తున్నావు చూడండి, how nicely you are singing, ఎంత బాగా పాడుతున్నావు చూడండి, how easily you are making administration wonderful, fruitful, ఈ వ్యవస్థను ఎంత బాగా నడిపిస్తున్నావు, ఫలభరితంగా చేస్తున్నావు అని చూడండి. But what he is going to see, ఆయన ఏం చూస్తాడంటే, Luke's Gospel 18 verse 8. లూకా 18:8 ఉంది. Luke's Gospel chapter 18, లూకా సువార్త 18 verse 8. 8వ వచనం, second portion of that verse, రెండవ భాగము ఈ భాగంలో. Nevertheless, when the Son of Man cometh, shall he find faith on the earth? ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా? Luke's Gospel 18 verse 8. లూకా సువార్త 18:8. Nevertheless, when the Son of Man cometh, shall he find faith on the earth? ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? That is what he wants to see. ఇదే ఆయన చూడాలనుకుంటున్నాడు. in faith. నీ విశ్వాసంలో ఎక్కడున్నావు? That is why Paul was writing to Corinthians. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ ఉంటాడు, he said in 2 Corinthians chapter 13 verse 5, 2 కొరింథీ 13:5 అంటాడు, examine yourselves whether you be in faith. నీవు విశ్వాసంలో ఉన్నావో లేదో పరీక్షించుకొనుడి అంటాడు. So faith is very very important. విశ్వాసము ఎంతో ప్రాముఖ్యమైనది. Again I would repeat, how you were saved. మరొకసారి నేను చెప్తున్నాను, ఏ విధంగా రక్షింపబడినావు? Ephesians 2:8. ఎఫెసీ 2:8 ప్రకారం, by grace you are saved through faith. కృప ద్వారా విశ్వాసముతో నీవు రక్షింపబడినావు. No faith no salvation. విశ్వాసం లేకపోతే రక్షణ లేదు. No faith no power. రక్షణ లేకపోతే శక్తి లేదు. No faith no prayer. విశ్వాసం లేకపోతే ప్రార్థన లేదు. No faith no worship. విశ్వాసం లేకపోతే ఆరాధన లేదు. No faith no Christian growth. విశ్వాసం లేకపోతే ఆత్మీయ క్రైస్తవ ఎదుగుదల లేదు. Faith is the basis on which everything else is built up. విశ్వాసము ప్రతి దాని ఒక పునాది వంటిది, దానిపై ప్రతిదీ కట్టబడుతుంది.